అమెరికాలో తెలుగు జాతి కోసం నిరంతరం సేవలు అందిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం క్రమంగా అమెరికాలో అన్ని నగరాలకు విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నార్త్ కారోలినాలోని షార్లెట్లో నాట్స్ చాప్టర్ ప్రారంభించింది. షార్లెట్ నగరంలో దాదాపుగా 1000 మంది తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొని నాట్స్ వెంటే మేము అంటూ మద్దతు ప్రకటించారు. తెలుగువారికి అమెరికాలో ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా ఉంటుందంటూ నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. షార్లెట్ నాట్స్ నాయకులు షార్లెట్లో తెలుగువారి కోసం మంచి కార్యక్రమాలు చేపట్టి నాట్స్ ప్రతిష్టను మరింత పెంచాలని నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి తెలిపారు. సాటి తెలుగువారి కోసం మనవంతు సాయం చేయడం కోసమే నాట్స్ ఉందని, తెలుగువారిని కలపడంలో, తెలుగువారికి అండగా నిలవడంలో నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ రమణమూర్తి గులివందల అన్నారు. నాట్స్తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాట్స్ షార్లెట్ చాప్టర్కు తన మద్దతు ఎప్పుడు ఉంటుందని నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్రావు దగ్గుబాటి అన్నారు. అలాగే ర్యాలీ ప్రాంతం నుంచి ఉమానార్నే, భాను నిజాంపట్నం కల్పన అధికారి నాట్స్ షార్లెట్ చాప్టర్ ప్రారంభానికి హాజరై షార్లెట్ చాప్టర్ నాయకులను ప్రోత్సాహమిచ్చారు. చాప్టర్ లాంచ్ సందర్భంగా 200 మంది బాలబాలికలతో బాలల సంబరాలు చేశారు. అనేక విభాగాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందజేశారు. కార్యక్రమంలో దాదాపుగా 1000 మంది పాల్గొన్నారు. తనకు డబ్బు కన్నా పాత్రలే ముఖ్యమని సినీ నటి ప్రియమణి అన్నారు. సినీ పరిశ్రమలో ఎప్పటినుంచో చర్చలో ఉన్న వేతన అసమానత అంశంపై ఆమె తన అభిప్రాయాలు స్పష్టంగా వెల్లడించారు. కథానాయకులతో పోలిస్తే తమకు తక్కువ పారితోషికం లభించిందన్న సందర్భాలు ఉన్నప్పటికీ తాను డబ్బు కంటే పాత్రలకే ఎక్కువ విలువ ఇస్తానని, దీన్ని పట్టించుకోనని చెప్పారు. ప్రస్తుతం ప్రియమణి ఆఫీసర్ ఆన్ డ్యూటీ, ది గుడ్ వైఫ్ వంటి వెబ్ సిరీస్ల్లో ప్రేక్షకులను పలకరించిన ఆమె త్వరలోనే తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న భారీ చిత్రం జననాయకంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. దక్షిణాది, ఉత్తరాది భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో ఈ వేతన వ్యత్యాసాలపై వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే నా కెరియర్లో చాలాసార్లు సహనటుల కంటే తక్కువ పారితోషికం తీసుకున్నా. కానీ ఈ విషయం నన్ను ఎప్పుడూ బాధించలేదు. ఎందుకంటే నేను డబ్బు కోసం సినిమాలు చేయను. నాకు పాత్ర నచ్చితే అది ఎంత చిన్నదైనా సంతోషంగా ఒప్పుకుంటా. సాధారణంగా స్టార్డమ్ను బట్టి పారితోషికం నిర్ణయిస్తారు. దాన్ని నేను గౌరవిస్తాను. అయితే ఒక పాత్రకు నేను అర్హురాల్ని అని నాకు అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేస్తా. కానీ అనవసరంగా రెమ్యూనరేషన్ పెంచమని అడగను. నటన వల్లే ప్రేక్షకులు మనల్ని గుర్తుంచుకుంటారు, కానీ మన పారితోషికం వల్ల కాదు అన్నారు ప్రియమణి. సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మితమై జైలర్ 2 సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మొదటి భాగంలో ఉన్న ఆర్టిస్టులు ఈ సీక్వెల్లో కొనసాగనున్నారు. అయితే బాలీవుడ్ నుంచి ఒక సీనియర్ స్టార్ను, సీనియర్ హీరోయిన్ను తీసుకున్నట్టుగా సమాచారం. ఆ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి అయితే ఆ బాలీవుడ్ భామ విద్యా బాలన్. ఈ ఇద్దరివి ఈ సినిమాలో కీలకమైన పాత్రలని, చాలా పవర్ఫుల్ పాత్రలని తెలుస్తోంది. జైలర్లో లోకల్ రౌడీగా వినాయకన్ చెలరేగిపోయారు. అయితే ఈ సీక్వెల్లో విలన్గా మిథున్ చక్రవర్తి కనిపించనున్నారు. ఆయన కూతురు పాత్రలో విద్యా బాలన్ కనిపించనున్నారు. జైలర్ 2 1000 కోట్లు రాబట్టడం ఖాయమనే నమ్మకంతో రజనీ అభిమానులు ఉన్నారు.